ఆర్కే రోజా గారు మళ్ళీ తళుక్కుమని మెలిచారు. అది కూడా అలా ఇలా కాదు. ఈసారి పంగనామాలు పెట్టుకుని నేను గతంలో కూడా పంగనామాలు పెట్టాను, నగర నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టేసి రాష్ట్ర ప్రజలందరికీ అనేక శాఖలకు మంత్రిగా పనిచేసి చక్కగా పంగనామాలు పెట్టేసి బెంజ్ కార్లు కొనుక్కుని చక్కగా చెన్నై చెక్కేశాను అని చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆమె రీసెంట్గా కూటమి పరిపాలనకి సంబంధించి 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత వాళ్ళ సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళ దాని మీద ఏం చేయాలో తెలియట్లే. అందుకనే కొన్ని నిరసన కార్యక్రమాలను పేరుతో పంగనామాలు పెట్టుకుని 2 ఏళ్ళు ప్రజలకి పంగనామాలు పెట్టారు అని చెప్పి విధంగా ఆమె ప్రాజెక్ట్ చేస్తే జనాలకు మాత్రం ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఏంటంటే, ఇదిగో నేనంటే వచ్చానంటే బయటకు వస్తే పంగనామాలు పెట్టడానికే వస్తాను, నేను బయటికి రావటం అంటే పంగనామాలు పెట్టేందుకే వస్తాను అని చెప్తున్నట్టుగా ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పాపం ఏదో ఒక రకంగా మైలేజ్ ఇద్దాం, బూతులు తిట్టో ఇష్టానుసారం వాళ్ళని వీళ్ళని మాట్లాడో వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేను ఒక నాయకురాలిగా ఉన్నాను అని చెప్పేటువంటి ప్రయత్నంలో పాపం చాలా కష్టపడుతున్నారు రోజా గారు. చెప్పాలంటే ఎంత కష్టపడుతున్నారంటే, బెంజ్ కార్లు దిగి ప్రతిరోజు అక్కడ చెన్నైలో హ్యాపీగా ఉండాల్సినటువంటి ఆవిడ వీకెండ్ పాలిటిక్స్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలా వచ్చి ఒక కార్యక్రమం చేసి 4 మాటలు ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోవటం, పొద్దున్న రావటం సాయంత్రం వెళ్ళిపోవటం, పొద్దున్న రావటం సాయంత్రం మళ్ళీ ఫ్లైట్కి ఎక్కేయటం, పొద్దున్న రావటం సాయంత్రం కారులో వెళ్ళిపోవటం, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తానికి రోజా గారి ప్లాన్ సక్సెస్ అవుతుందా అంటే ఎలా సక్సెస్ అవుతుంది చెప్పండి? చిత్తశుద్ధితో ఆ నియోజకవర్గానికి 5 ఏళ్ళు దాదాపు 2 సార్లు అనుకుంటాం నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేశారు? కనీసం ఆ మెజారిటీ కూడా ఇవ్వలేదు అని అంటే ఆలోచించాలి. ఇప్పటి వరకు చరిత్రలో రానటువంటి మెజారిటీ ఇప్పుడు టీడీపీకి వచ్చిందంటే ఆమె పనితీరు అంత గొప్పగా ఉందని చెప్పుకోవాలి. దాని గురించి కూడా ఆమె కవర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవీఎంలు అని, మరి అదే ఈవీఎంలు 2019లో మీకు కూడా ఇచ్చారు కదా అంటే ఆవిడ దగ్గర సమాధానం ఉండదు. ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వాళ్ళని తిడుతూ వీళ్ళని వల్గర్గా మాట్లాడుతూ ఐస్ క్రీములు తింటావా, ఐస్ క్రీములు చీకుతావా, అక్కడ కూర్చుని ఏం పీకుతున్నావు, ఇక్కడ కూర్చుని ఏం పీకుతున్నావు, ఇలాంటి ఒక వల్గర్ భాషతోనే ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏది కనిపించట్లా. ప్రజలకి ఆవిడ భాషలో చెప్పాలంటే పంగనామాలు పెట్టేటువంటి పనులు తప్ప ప్రజలకి ఉపయోగంగా ఏదన్నా మనం కష్టంలో నిలబడదాం, ఆ నియోజకవర్గానికి ఏదన్నా సమస్య వస్తే అక్కడ కొట్లాడదాం అనేటువంటి కార్యక్రమాలు మాత్రం రోజా గారు చేయట్లేదు అని పాపం ఆవిడ నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారట.